Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం టాటా క్యాపిటల్ ఐపీఓ గురించి డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. కంపెనీ ఏం చేస్తుంది, ఫైనాన్షియల్స్ ఎలా ఉంది, పియర్ కంపారిజన్ కూడా చేద్దాం, ఐపీఓ డేట్స్, జిఎంపి అండ్ ఎట్ ద ఎండ్ ఈ ఐపీఓలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు దాని గురించి కూడా నేను డీటెయిల్గా అయితే మీతో మాట్లాడతానండి. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడొచ్చు. అండ్ మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీ సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చెయ్యొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా క్యాపిటల్ ఏం చేస్తుంది, బిజినెస్ ఏంది దాని గురించి మాట్లాడదామండి. సో ఆల్ కంపెనీ డైరెక్ట్లీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చాము. ఇది ఒక ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ అండ్ ఏ సబ్సిడరీ ఆఫ్ టాటా సన్ ప్రైవేట్ లిమిటెడ్. సో టాటా క్యాపిటల్ ది పేరెంట్ కంపెనీ ఏది, టాటా సన్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ టాటా క్యాపిటల్ లిమిటెడ్ వచ్చేసి ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండ్ వచ్చేసి వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తుంది రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ టు రీటైల్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ అండి. సో రీటైలర్స్కి, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్కి కంపెనీ ఏమో సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి రీటైల్ కేటగిరీలో చూద్దామండి. సో కన్జ్యూమర్ లోన్ లైక్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్, ఎడ్యుకేషనల్ లోన్, లోన్ అగ్నెస్ట్ ప్రాపర్టీ, కార్ లోన్స్, టూ వీలర్ లోన్స్, సో బిజినెస్ లోన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ ఏమో రీటైలర్స్కి అయితే ఈ కంపెనీ ఏమో ప్రొవైడ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ఫైనాన్స్ అండి. సో కమర్షియల్ ఫైనాన్స్ మీరు చూశారనుకోండి, టర్మ్ లోన్, వర్కింగ్ క్యాపిటల్ లోన్, ఈక్విప్మెంట్ లోన్ అండ్ లీజ్ రెంటింగ్ డిస్కౌంట్ ఫర్ బిజినెసెస్. దాని తర్వాత వెల్త్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చండి. వెల్త్ మేనేజ్మెంట్ వచ్చేసి సర్వీసెస్ ఇంక్లూడింగ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా ఈ కంపెనీ ఏమో చేస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కూడా ఈ కంపెనీ ఏమో ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే లైక్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్, మర్జర్, ఎక్వైజేషన్ అడ్వైజరీస్ కూడా ఈ కంపెనీ ఇస్తుందండి టాటా క్యాపిటల్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్ ప్రైవేట్ ఈక్విటీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేట్ ఈక్విటీ సర్వీసెస్లో ఏమొస్తుంది అంటే మేనేజింగ్ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ ఇన్ కంపెనీ విత్ సిగ్నిఫికెంట్ గ్రోత్ పొటెన్షియల్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ టెక్ ఫైనాన్స్. క్లీన్ టెక్ ఫైనాన్స్ వచ్చేసి ఫైనాన్షియల్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ఫర్ ప్రాజెక్ట్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి. సో ఇక్కడ చూసారా క్లీన్ టెక్ ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే డిఫరెంట్ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఈ కంపెనీ ఏమో ఎలా ఒక ప్రాజెక్ట్ని మీరు చేయొచ్చు దాన్ని ఫైనాన్స్ రిలేటెడ్గా అడ్వైజరీ అయితే ఇస్తుంది. సో కంపెనీ ఇక్కడ మీరు బిజినెస్ చూశారనుకోండి, ఎక్సలెంట్ బిజినెస్ అయితే ఉంది. అండ్ ప్రెసెంట్లీ ఓవరాల్ యాజ్ ఆఫ్ 31 మార్చ్ 2025 వరకు చూశారనుకోండి 25+ లెండింగ్ ప్రొడక్ట్స్ అయితే ఉంది. అండ్ లొకేషన్స్ వచ్చేసి 27 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో టాటా క్యాపిటల్ ది ప్రెజెన్స్ ఉందండి విత్ బ్రాంచెస్ 1516. నెక్స్ట్ ఇక్కడ చూడండి డేట్స్. ఈ ఐపీఓ ఎప్పుడు మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవుతుందంటే అక్టోబర్ 6కి ఓపెన్ అవుతుంది. లాస్ట్ డే వచ్చేసి అక్టోబర్ 8th అండి. సో 3-day ఐపీఓ. ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్, లోవర్ ప్రైస్ బ్యాండ్ 310 రూపీస్ అండ్ అదే అప్పర్ ప్రైస్ బ్యాండ్ 326 రూపీస్ అండి. సో మీరు ఇక్కడ చూశారనుకోండి అంటే మన ఇండియన్ మార్కెట్లో టాటా క్యాపిటల్ ఇప్పుడు లిస్ట్ అవుతుందండి. దీనికైనా ముందు అన్లిస్టెడ్ మార్కెట్లో ఉంటుందండి. అన్లిస్టెడ్ మార్కెట్లో దీని ప్రైస్ ఎంత ఉండేదంటే మీకు ఇక్కడ చెప్తానండి. అన్లిస్టెడ్ మార్కెట్లో టాటా క్యాపిటల్ ది ప్రైస్ జూన్ మంత్లో ఇక్కడ మీరు చూడొచ్చు 1075 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు ప్రైస్ బ్యాండ్ ఎంత సెట్ చేశారు, 326 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ సెట్ చేశారు. సో జూన్ మంత్లో ఇప్పుడు సెప్టెంబర్ నడుస్తుంది కదా, జూన్ మంత్లో టాటా క్యాపిటల్ ది అన్లిస్టెడ్ మార్కెట్లో 1075 రూపీస్ ప్రైస్ ఉండేది. దాని తర్వాత పడింది. అండ్ జస్ట్ ఐపీఓ డేట్స్ అనౌన్స్మెంట్ అవ్వకముందు అన్లిస్టెడ్ మార్కెట్లో ప్రైస్ ఎంత ఉండేదంటే 735 రూపీస్ ఉండేదండి. బట్ ఇప్పుడు ఎంత ప్రైస్ ఫిక్స్ చేశారు, 310 రూపీస్ టు 326 రూపీస్. సో అన్లిస్టెడ్ మార్కెట్కైనా 55% డిస్కౌంట్లో వీలైతే ఐపీఓది ప్రైస్ బ్యాండ్ అయితే సెట్ చేశారు. సో అన్లిస్టెడ్ మార్కెట్లో ఎవరైనా ఈ టాటా క్యాపిటల్ షేర్ని హోల్డ్ చేస్తుంటే వాళ్ళకి ప్రెజెంట్లీ చాలా అంటే చాలా బిగ్ లాస్ అయితే అయి ఉంటుందండి. అందుకే చెప్తాను అన్లిస్టెడ్ మార్కెట్ నుంచి మీరు దూరంగా ఉండాలండి. లిస్టెడ్ కంపెనీస్ ఉంటే దాన్ని ఒకసారి మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లిస్టెడ్ కంపెనీస్ది మన దగ్గర డేటా ఉంటుంది. ఆ కంపెనీస్ వచ్చేసి ప్రతి క్వార్టర్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. బట్ అన్లిస్టెడ్ కంపెనీస్ అలా ఉండదండి. సో ఇదైతే ఒక ఇంపార్టెంట్ డేటా మీరు నోట్ చేయొచ్చు. అన్లిస్టెడ్ మార్కెట్ కైనా 55% డిస్కౌంట్లో ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. అండ్ అదే సపోజ్ హై అనౌన్స్మెంట్ చేస్తుంటే లిస్టెడ్ మార్కెట్లో దీని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడేది.
పర్ లాట్లో 46 షేర్స్ అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పర్ లాట్లో 46 షేర్స్. టోటల్ ఇష్యూ సైజ్ 15,512 crore. దాంట్లో ఫ్రెష్ ఇష్యూ ఎంత ఉందంటే 6,846 crore. అండ్ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ లైక్ ప్రమోటర్స్ షేర్స్ అయితే సెల్ చేస్తున్నారండి 8,665 crore. ఇష్యూ టైప్ బుక్ బిల్డ్ ఇష్యూ టైప్ బోత్ బిఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో లిస్ట్ అవబోతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే October 9th అయితే వస్తుందండి. అండ్ అలాట్మెంట్ మీరు ఏ వెబ్సైట్లో పోయి చెక్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి అఫీషియల్ రిజిస్టర్ MUFG ఇన్ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్. మీ మనీ బ్లాక్ అయినా ఏదైనా మీ మనీ రిఫండ్ కాకపోయినా మీ మనీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాట్మెంట్ రిలేటెడ్గా ప్రాబ్లం ఉంటే మీరు ఈ ఫోన్ నెంబర్ ఈ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు. అది టాటా క్యాపిటల్ రిలేటెడ్గా డిఫరెంట్ ఐపీఎస్ డిఫరెంట్ రిజిస్టార్ అయితే ఉంటారు. ఎవరికైనా అలాట్మెంట్ కాలేదనుకోండి వాళ్ళ అమౌంట్ October 10th వరకు అయితే రీఫండ్ అయిపోతుంది. అండ్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ షేర్స్ వాళ్ళ డిమెట్ అకౌంట్లో October 10th వరకు అయితే క్రెడిట్ అవుతుంది. మీరు ఎవరైనా అప్లై చేస్తుంటే అలాట్మెంట్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే రీటైలర్స్కి ఒక మంచి పోర్షన్ అయితే అలాకేట్ చేశారు. లిస్టింగ్ వచ్చేసి October 13th మండే రోజు అండి. సో నెక్స్ట్ మంత్ ఇప్పుడు ప్రెసెంట్లీ సెప్టెంబర్ అక్టోబర్ మిడిల్ ఇది అయితే మండే రోజు October 13th మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవబోతుంది. పర్ లాట్లో 46 షేర్స్ వస్తుంది. 14,096 రూపీస్ అయితే ఉండాలండి. మ్యాక్స్ టు మ్యాక్స్ రీటైల్ కేటగిరీలో 13 లాట్స్ అప్లై చేయొచ్చు. 598 షేర్స్ వస్తుంది. 1,94,948 రూపీస్. అండ్ 13 లాట్స్ కన్నా మీరు ఎక్కువ అప్లై చేశారనుకోండి మీరు HNI కేటగిరీ కింద అయితే వస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రమోటర్ హోల్డింగ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 95% అంటే టాటా క్యాపిటల్లో టాటా సన్స్ హోల్డింగ్ 95% ఉంది. బట్ మీకు చెప్పాను కదా OFS ద్వారా 8,665 crore షేర్స్ అయితే సెల్ చేయబోతున్నారు. సో ప్రమోటర్ హోల్డింగ్ ఆఫ్టర్ IPO 85% అవుతుందండి. అండ్ మీకు తెలుసు కదా సెబీ రూల్ ఏదైనా కంపెనీ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ 3 years వరకు ప్రమోటర్ హోల్డింగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 75% వరకు ఉండాలండి. సో ఫ్యూచర్లో నెక్స్ట్ 3 years లిస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 yearsలో ప్రమోటర్స్ వచ్చేసి 10% వరకు అయితే స్టేక్ సెల్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి QIBకి 49% ఇక్కడ అలాకేట్ ఉంది. అండ్ HNIకి 14% రిజర్వ్ ఉంది. రీటైల్ కేటగిరీకి 34 to 35% రిజర్వ్ ఉందండి. ఎంప్లాయీస్కి 0.25% అయితే రిజర్వ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బిడ్ యాంకర్ ఇన్వెస్టర్స్కి మీకు చెప్పాను కదా అలాకేట్ ఉందని. సో యాంకర్ ఇన్వెస్టర్స్కి బిడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే October 3rd రోజు అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం చూడాలండి ఏ యాంకర్ ఇన్వెస్టర్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ డేటా. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్కి మీకు చెప్తున్నా కదా ఎన్ని షేర్స్ ఆఫర్ చేస్తున్నారంటే 14 crore షేర్స్ అయితే అలాకేట్ చేస్తున్నారు. అండ్ పోర్షన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి 4,641 crore. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ది 50% అంటే యాంకర్ ఇన్వెస్టర్స్ షేర్ అలాట్ అవుతాయి కదా. సో వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ లాగా లిస్టింగ్ డే రోజు సెల్ చేయలేరండి. వాళ్ళకి ఒక లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్కి 50% ఫస్ట్ లాకింగ్ పీరియడ్ నెక్స్ట్ 30 days ఎక్స్పైర్ అవుతుంది. November 8th అయితే వాళ్ళు సెల్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ 50% 90 days లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో January 7, 2026 అయితే వాళ్ళు సెల్ చేయొచ్చు అండి. సో యాంకర్ ఇన్వెస్టర్స్కి లాకింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ అమౌంట్ పెట్టుబడి చేస్తారు కదా అందుకే లాకింగ్ పీరియడ్ అయితే పెడతారు. సో ఈ కంపెనీది కొన్ని కాంపిటేటివ్ స్ట్రెంత్ అయితే మీరు చూడండి. కాంపిటేటివ్ స్ట్రెంత్ వచ్చేసి ఏంటంటే టాటా గ్రూప్ది ఒక ఫ్లాగ్షిప్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ అండ్ థర్డ్ లార్జెస్ట్ డైవర్స్ NBFC కంపెనీ ఇన్ ఇండియా. సో థర్డ్ పొజిషన్లో ఉందండి. సో ఫస్ట్ పొజిషన్లో ఏముంది ఆబ్వియస్లీ బజాజ్ ఫైనాన్స్. సెకండ్ పొజిషన్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్. థర్డ్ ప్లేస్లో టాటా క్యాపిటల్ అండి. సో థర్డ్ ప్లేస్లో అయితే ఇది ఉంది. అండ్ ఓమ్ని ఛానల్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ అయితే ఉందండి. అండ్ ఓవరాల్ పాన్ ఇండియాలో దీని ప్రెసెన్స్ అయితే ఉంది. మీకు చెప్పాను కదా ఓవరాల్ 27 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ దీంట్లో ప్రెసెన్స్ ఉంది. డిజిటల్ అనలిటికల్ కోర్ ఆఫ్ అవర్ బిజినెస్ అండ్ వీళ్ళది హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్ అయితే ఉందండి వీళ్ళది. అండ్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ఉంది. ఎందుకంటే టాటా గ్రూప్ కంపెనీ సో ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ఉంది. అండ్ ట్రాక్ రికార్డ్ కూడా మీరు చూశారనుకోండి ఫైనాన్షియల్ది చాలా పాజిటివ్ అయితే అండ్ కన్సిస్టెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైనాన్షియల్స్ ఇది 2023 డేటా, 2024 డేటా, 2025 డేటా అండ్ ఇది 2024 జస్ట్ Q1 డేటా అండి. సో దీన్ని మనం అంతా ప్రిఫరెన్స్ చేయము. ఈ 3 years ఇది మనం చూద్దామండి. టోటల్ ఇన్కమ్ ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతుంది. ప్రెసెంట్ 2025లో 28,369 crore ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ 3,655 crore ఉంది. అండ్ అదే ప్రీవియస్ ఇయర్ 3,326 crore ఉండేది. అండ్ అదే ప్రీవియస్ దానికైనా ఇయర్ 2023లో 2,045 crore ఉండేది. అండ్ ఇది జస్ట్ Q1 కదా 1,040 crore ఉందండి. సో ఓవరాల్ ఇక్కడ చూసారనుకోండి నెట్ ప్రాఫిట్ మరి అంత ఏం ఇంక్రీజ్ అవ్వట్లేదు బట్ కన్సిస్టెంట్గా కొంచెం అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పెద్ద కంపెనీస్ది ఇదే ఒక పాజిటివ్ సైన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎబిటా కూడా ప్రెసెంట్లీ అయితే 20,338 crore ఉంది. అండ్ ఫైనాన్స్ కంపెనీ కదా సో ఆబ్వియస్లీ బారింగ్ ఎక్కువ ఉంటుందండి. రిజర్వ్స్ చూడండి జస్ట్ 24,000 crore ఉంది. బారింగ్ వచ్చేసి 2 lakh ఉందండి. సో మీరు ఏదైనా ఫైనాన్స్ కంపెనీ తీసుకోండి, బజాజ్ ఫైనాన్స్ తీసుకోండి, ఆదిత్య బిర్లా తీసుకోండి, ఏదైనా ఫైనాన్స్ కంపెనీ తీసుకోండి వాళ్ళ దగ్గర బారింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బారింగ్ ఇష్యూ చేస్తారు కదా సో బారింగ్ ఎక్కువ ఉంటుంది, రిజర్వ్స్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి
కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఈపీఎస్ ప్రెసెంట్లీ పోస్ట్ ఐపీఓ తర్వాత 9.81 ఉంటుంది అండ్ పీ వచ్చేసి 33. సో ఈ పీని అయితే మీరు నోట్ చేయొచ్చు. పోస్ట్ ఐపీఓ పీ ఎంత ఉండొచ్చు? టాటా క్యాపిటల్ది 33 ఉంటుందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.6%, రిటర్న్ ఆన్ నెట్వర్క్ 11.4% అండ్ ఈక్విటీ డెట్ టు ఈక్విటీ చూసారు కదా 6.6 అని చెప్పాను కదా. ఫైనాన్స్ కంపెనీ కదా, సో ఆబ్వియస్లీ డెట్ టు ఈక్విటీ 1 కన్నా అబోనే ఉంటుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ 4.10. పీ ఎంత ఉంది? 33 ఉంది. సో మనం పియర్ కంపారిజన్ కూడా ఒకసారి చేద్దామండి. సో ఈ బిజినెస్ మోడల్తో ప్రెసెంట్లీ ఏ కంపెనీస్ మన ఇండియన్ మార్కెట్ లిస్ట్ ఉందంటే బజాజ్ ఫైనాన్స్ చాలా పాత కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కంపెనీ, సుందరం ఫైనాన్స్ కంపెనీ అండ్ రీసెంట్లీ హెచ్డిడి ఫైనాన్షియల్ సర్వీసెస్ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయింది. సో వాళ్ళు పిఎస్తో కంపేర్ చేసామనుకోండి, టాటా క్యాపిటల్ది పీ ఎంత ఉంది? 33 ఉంది. సో వాళ్ళు పిఎస్తో కంపేర్ చేసామనుకోండి, ఓవరాల్ బజాజ్ ఫైనాన్స్ కైనా పీ ప్రెసెంట్లీ తక్కువ ఉందండి అండ్ మిగతా కంపెనీస్ది కైనా కంపేర్ చేసామనుకోండి పీ ప్రెసెంట్లీ హై ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రిటర్న్ ఆన్ నెట్వర్క్ 11.2 ఉంది అండ్ వాళ్ళ పిఎస్ఓ చూసామనుకోండి ప్రెసెంట్లీ చాలా బిలో ఉందండి. సో ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఎలా సెట్ చేశారంటే వాళ్ళ పిఎస్ఓ మనం చూసామనుకోండి, పిఎస్తో ప్రెసెంట్లీ బజాజ్ ఫైనాన్స్తో ఫైనాన్షియల్స్ కొంచెం అంటే తక్కువ ఉంది. బట్ వాళ్ళ పిఎస్తో అంటే శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ ఇంకా మిగతా పిఎస్ కంపెనీస్తో పీ హై ఉంది. సో వాల్యుయేషన్ హై ఉంది మనం చెప్పొచ్చు. అండ్ ఈపీఎస్ 9.30 ఉంది అండ్ వాళ్ళ పిఎస్ కైనా ప్రెసెంట్లీ అయితే చాలా బిలో ఉంది. సో ఫైనాన్షియల్స్ మీరు చూశారనుకోండి మరి అంత బాగాలేదు, మరి అంత ఓకే లేదండి. సో మధ్యలో అయితే వాళ్ళ పిఎస్ కంపేర్ చేసామనుకోండి ఫైనాన్షియల్స్ అయితే అలా ఉంది టాటా క్యాపిటల్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రెసెంట్లీ జిఎంపీ ఎంత నడుస్తుంది. సో జిఎంపీ గురించి డిస్కస్ చేసే ముందు మీరు రీసెంట్ టైంలో చూసినట్టయితే టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ చాలా పెరుగుతుందండి. ఇక్కడ మీరు చూశారనుకోండి ఈ రోజే స్టాక్ వచ్చేసి 19 to 20% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు గెయిన్ అవుతుందంటే దీని వెనకాల 2 రీజన్ ఉంది. ఫస్ట్ రీజన్ వచ్చేసి కంపెనీ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది 1:10 రేషియోలో, దాని రికార్డెడ్ ఎక్సెట్ ఫిక్స్ చేసింది. ఎక్సెట్ వచ్చేసి 14th October. సెకండ్ రీజన్ వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్ చూశారనుకోండి, ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది? 73%. అండ్ దీంట్లో టాప్ హోల్డింగ్ ఎవరి దగ్గర ఉంది? 68% వరకు హోల్డింగ్ వచ్చేసి టాటా సన్స్ దగ్గరే ఉందండి. సో టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా పేరెంట్ కంపెనీ ఎవరు? టాటా సన్స్. టాటా క్యాపిటల్ కూడా పేరెంట్ కంపెనీ ఎవరు? టాటా సన్స్. సో టాటా సన్స్ వాళ్ళేమో ఇప్పుడు టాటా క్యాపిటల్లో ఓఎఫ్ఎస్ ద్వారా స్టేక్ సెల్ చేసి మనీ వస్తారు కదా. సో అందుకే ఇప్పుడు ఆ మనీ వాళ్ళేమో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో అందుకే టాటా ఇన్వెస్ట్మెంట్ షేర్ కూడా పెరుగుతుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ స్టాక్ జంప్ టు ఫ్రెష్ హై ఓవర్ 10,000 crore టాటా క్యాపిటల్ గేర్ ఫర్ ఐపీఓ లాంచ్ ఆన్ October 6th అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ అండి టాటా ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి కూడా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జిఎంపీ ఎంత నడుస్తుందంటే లిస్ట్ అవ్వకముందు జిఎంపీ చూడండి ఐపీఓ డేట్స్ అనౌన్స్మెంట్ అవ్వగానే జిఎంపీ 8.28% ఉండేది, ఇప్పుడు పడిపోయి 5.83% అయిపోయిందండి. సో జిఎంపీ కన్సిస్టెంట్గా ఫాల్ అవుతుంది. సో జిఎంపీ ప్రెసెంట్లీ చూసామనుకోండి చాలా అయితే తక్కువ ఉందండి. అండ్ జస్ట్ లిస్టింగ్ గెయిన్ కోసం ఎవరైనా జస్ట్ అప్లై చేస్తున్నారంటే లిస్టింగ్ గెయిన్ కోసం వాళ్ళైతే ప్లీజ్ వెయిట్ చేయండి. ఐపీఓ సెకండ్ డే October 7th చూడండి అండి ఎంత సబ్స్క్రైబ్ అయింది, జిఎంపీ ఎంత నడుస్తుంది, మార్కెట్ సిచ్యువేషన్ ఎలా నడుస్తుంది, దాన్ని బట్టి అయితే మీరు లిస్టింగ్ గెయిన్ కోసం అయితే మీరు చూడొచ్చు. అండ్ ఎవరికైనా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే వాళ్ళు వెయిట్ చేయండి. వన్స్ లిస్ట్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసిషన్ తీసుకోవచ్చండి. సో టాటా క్యాపిటల్ రిలేటెడ్ ఇది డీటెయిల్ వీడియో ఉండేది. మీరేమనుకుంటారు టాటా క్యాపిటల్ గురించి మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది టాటా క్యాపిటల్ ఐపీఓ మీద. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.